ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ మేము ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చాం. ఇదే ప్రజావాణిలో 4 సార్లు ఇచ్చినాం. కానీ పరిష్కారం కానందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజు అమ్మగారు మమ్మల్ని ఆదుకోవాలి, మా పెండింగ్ బిల్లు చెల్లించాలని మేము ఆమెను వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆమె గాంధీవాది, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే మేము పనులు చేసినాం. మా పని చేసిన సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, అనేక మంది కుటుంబాలు చిన్న భిన్నమైనవి. మేము ఎందుకు దావాలి? కానీ మా మరణాలు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి మీద మా మరణాలు ఉంటున్నాయి. కాబట్టి మేము ఈ రోజు మీనాక్షి మేడం అమ్మగారిని మేము వేడుకుంటున్నాం. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇప్పించి వెళ్ళాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ఆకాంక్షతోనే ఇవాళ మేము ప్రజాభవన్కి వచ్చినాం. మేము అనేక మంది గ్రామాలను ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందినందుకు మేము గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు కానీ, నర్సరీలు కానీ, క్రీడా ప్రాంగణం కానీ, అదేవిధంగా రైతు వేదికలు కానీ, అదేవిధంగా మేము కట్టిన గ్రామ పంచాయతీ భవనాలే కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలే కానీ, మన ఊరు మన బడి కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిన సర్పంచులం. మా సర్పంచులం చనిపోతుంటే ఈ కన్నెంట పెట్టి చూస్తుంది. కాబట్టి ఈ రోజు మేము ప్రజాభవన్ ఈడ వచ్చి మా పరిష్కారం ఈ సమస్యలు పరిష్కరిస్తలేదు ఈ ప్రభుత్వం. అందుకే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇన్ఛార్జి అమ్మని వేడుకుంటే ఈమె వేడుకుంటే మా బిల్లులు ఇప్పిస్తారనే ఆకాంక్షతో ఇలా మీ సర్పంచులంతా వచ్చినాం. మేము వచ్చి కూడా ఈ ప్రాధేయపడుతున్నాం. మేము అమ్మని మా బిల్లులు చెల్లించామని ప్రాధేయపడుతున్నాం. కానీ ఇదేదో మేము తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఏదో చిత్రీకరించే పోలీసులు అడ్డుకుంటున్నారు. మా సర్పంచులను ఇవాళ గ్రామాల్లో కూడా రాకుండా అరెస్ట్ చేశారు. ఇది అరెస్టులతో నిర్బంధాలతో ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజాప్రభుత్వం. అంటే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించి మేము ప్రథమ పౌరులం, ప్రజలలో పనిచేసిన ప్రథమ పౌరులం సర్పంచులం. మా పెండింగ్ బిల్ల మీద మేము గోసదీస్తున్నాం, సస్తున్నాం, అయినా కానీ ప్రభుత్వం కరికరిస్తలేదు. కాబట్టి మీనాక్షి మేడం అమ్మగారిని మోకాళ్ళ మీద ఉండి వేడుకుంటున్నాం. మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని మేము అంటున్నాం. ఎందుకంటే అనేక మంది మా సర్పంచులు చచ్చిపోతున్నారు, వాళ్ళని కాపాడవలసిన బాధ్యత. ఎందుకంటే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా పనిచేసిన వాళ్ళం, మమ్మల్ని ఆదుకోవాలి మీనాక్షి అమ్మగారిని అని మేము వేడుకుంటున్నాం. కాబట్టి ఇవాళ ఈ ప్రగతి భవన్ కాడ మా సర్పంచ్లు మేము తాడో మేడో మాకు ఏదో ఈ ప్రభుత్వం నుంచి మాకు రావాలి, మాకు క్లియర్ గా మా పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా ప్రభుత్వం చూడాలని కోరుతున్నాం. చేస్తే ఇక్కడ కలవనిస్తలేరు మమ్మల్ని. ఇక్కడనే ఈ ప్రజాభవన్ అని చెప్పి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న ఈ భవన్ కాడికే వస్తానికి అనేక ఆంక్షలు పెట్టిరు. మా సర్పంచ్లు అంటే రాణిస్తలేరు. ఇవాళ మేము ఒకరు రేషన్ కార్డు వాళ్ళు ఇంటి దరఖాస్తు చేసుకోవాలి, ఓరు ఏమో హాస్పిటల్ పోయేది ఉంటుందని అనేక రకాలుగా వీడికి వచ్చాము. ఒక 15 మంది రాగానే మమ్మల్ని అడ్డుకుంటారు. కాబట్టి ఇది నిజమైన ప్రజాపాలన కాదు. ప్రజాపాలన అంటే ఇది ప్రజావాణిలు, అంటే ప్రజల వాణి వినిపించేటట్టు ఉండాలి. కానీ మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు. మీనాక్షి అమ్మగారిని మీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లను బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నాం.